హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేసీజీ హిందీ. 9th క్లాస్ స్టూడెంట్స్, ఇంతకు ముందు 3 లెసన్స్ చెప్పాను. తర్వాత ఇప్పుడు 4th లెసన్ ప్రకృతికి సీక్ అనే పాఠం చెప్పాలనుకుంటున్నానమ్మా. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే చేసుకోండి. అంతకు ముందు లెసన్స్ గ్రామర్ పార్ట్ 2 క్వశ్చన్ ఆన్సర్ మీరు చూడాలంటే అవన్నీ కూడా మీకు వస్తాయి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరు చూడకపోయినట్లయితే చూడడానికి అవకాశం ఉంటుంది. నేను 4th లెసన్ ప్రకృతికి సీక్ అనే పద్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ ఇది ప్రకృతికి సీక్ కవితాకి కవి. प्रकृति की सीख कविता के कवि का नाम सोहनलाल द्विवेदी. చూడండి, ప్రకృతి की सीख कविता के कवि कौन है అంటే सोहनलाल द्विवेदी అని మనం చెప్పాల్సి ఉంటుంది. उनका जीवन काल అంటే ఆయన పుట్టింది, उनका जन्म 1906 में हुआ, उनका मृत्यु 1988 में हुआ. అంటే ఇతను 1988లో చనిపోయారు. 1906లో పుట్టారు ఆయన, 1988లో చనిపోయారు. प्रसिद्ध रचना सोहनलाल द्विवेदी जी की प्रसिद्ध रचना क्या है అనగానే సేవాగ్రామం అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆయన రాసిన ఇతర కవితలన్నింటికంటే కూడా సేవాగ్రామం ముఖ్యమైనది, గొప్పది అని అర్థం. దానికి ఎక్కువ పురస్కారాలు వచ్చాయి. పురస్కారం పద్మశ్రీ పురస్కారం, పద్మశ్రీ బిరుదు ఈయనకి లభించింది. సోహన్లాల్ ద్వివేदी जी की పురస్కారం అంటే పద్మశ్రీ. ప్రకృతికి సీక్ కైసా పాఠ హై అంటే ఇది ఎలాంటి పాఠం అంటే మనం ఇదా కవితా పాఠం చెప్పుకోవాలి. మనం కవిత ప్రకృతికి సీక్ కైసా పాఠ అంటే కవిత అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. మీరు సారాంశం రాసినప్పుడు ఈ పాయింట్స్ మనం కవి పేరు ఈ పాయింట్స్ మనం రాస్తే మనకి మార్క్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, టెక్స్ట్ బుక్ తీసుకోండమ్మా. 22 పేజ్ తీయండి. టెక్స్ట్ బుక్లో తీసుకొని ఫస్ట్ చూడండి, पिक्चर छोड़िए. लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती. ఈ పోయంని శ్రీ హరివంశరాయ్ బచ్చన్ గారు చెప్పారు. లహరం సే డర్కర్ నౌకా పార్ నహీ హోతి. చూడండి, ఈ బొమ్మలో ఏం కనిపిస్తుంది మనకి? అలల మధ్యలో నౌక ప్రయాణిస్తూ ఉంది. అలలకి జడిస్తే నౌక తీరం చేరగలదా? చేరలేదు కదా. అలాగే కోషిష్ కర్నే వాలోకి హార్ నహీ హోతి. ఎప్పుడు కూడా మనం ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళకి తప్పకుండా విజయమే వస్తుంది, కానీ అపజయం ఉండదు. అంచేత మనం అలలకి భయపడి నౌక ప్రయాణం చేయడం ఆపుతుందా? ఆపదు కదా. అలాగే మన జీవితంలో కూడా ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మనం ప్రయత్నిస్తూనే ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతాము. అలాగే చూడండి, చిత్రమే క్యా దిఖాయి దే రహా హై. చిత్రం అంటే బొమ్మలో ఏమేమి కనిపిస్తాయి మనకి? చూడండి, ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు, నౌక కనిపిస్తుంది. ఇస్ దృశ్యం సే క్యా ప్రేరణ మిల్తీ హై. చూడండి, మనం కష్టాలకి భయపడకూడదు అని మనకి అర్థమవుతుంది. కోషిష్ కర్నే వాలోకి హార్ నహీ హోతి. బాస్ ఫస్ట్ కీజియే. కోషిష్ కర్నే వాలోకి ఏదైనా ప్రయత్నం చేసేవాళ్ళు తప్పకుండా విజయాన్ని చేరుకుంటారు, విజయం లభిస్తుంది వాళ్ళకి. హార్ నహీ హోతి అంటే అపజయం అనేటువంటిది ఉండదు అని చెప్పి మనకి అర్థమవుతుంది. ఉద్దేశం చూడండి, ప్రకృతికే కణ్ మే కుచ్ నా కుచ్ సందేశ్ छिपा होता है. ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా మనకి సందేశాన్ని ఇచ్చేవి, కానీ మనం గ్రహించాలి. దాన్ని గ్రహించి అర్థం చేసుకుని మన జీవన విధానంలో మంచి మార్పు తెచ్చుకోవాలి. అలాగే ఏ పర్వత్ నదియా झरने पेड़ आदि हमसे कुछ कहते हैं, इनके संदेशों से हम जीवन सफल बना सकते हैं. పర్వతాలు, నదులు, జరణ అంటే సెలయేళ్ళు, చెట్లు ఇలాంటి ప్రకృతిలోని భగవంతుడు ఇచ్చినవన్నీ కూడా మనకి కొన్ని సందేశాలు మనకి తెలియజేస్తూనే ఉన్నాయి, చెప్తూనే ఉన్నాయి. ఆ సందేశాల ద్వారా మనం అర్థం చేసుకుని మన జీవితాన్ని సక్సెస్ చేసుకోవాలి అని కవి మనకి ఈ ఒక పద్యాన్ని ఇచ్చారు. ఈ పద్యం ఇవ్వడంలో మనకి ఇచ్చిన ఉద్దేశం అలాంటిది. చూడండి, ఇప్పుడు ఛాత్రం కే లియే సూచనాయం. ఛాత్రం కే లియే స్టూడెంట్స్కి ఇచ్చిన సూచనలు ఏంటి అనగానే పాఠ పడి అంటే పాఠాన్ని, ప్రతి పాఠాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి. నయే శబ్ద్ ఔర్ వాక్య రేఖాంకిత్ కీజియే. కొత్త న్యూ వర్డ్స్ ఉంటాయి కదా మనకి అర్థం కానివి, అండర్లైన్ చేసుకుని నయే శబ్దం ఔర్ వాక్యం కే బారే మే మిత్రం సే చర్చా కీజియే. కొత్త వర్డ్స్ గురించి మీ ఫ్రెండ్స్తో చర్చించుకోవాలి, దాని యొక్క మీనింగ్ తెలుసుకోవాలి, తెలిసిన వాటి చెప్పాలి. అలాగే నయే శబ్దంకి అర్థం శబ్దకోశ్ మే ఢూండి. శబ్దకోశ్ అంటే డిక్షనరీ, హిందీ డిక్షనరీ పెట్టుకోవాలి. డిక్షనరీ పెట్టుకుని మనకి అర్థం కాని వర్డ్స్ అన్ని డిక్షనరీలో చూసుకుని చక్కగా ఆ వర్డ్ అండర్లైన్ చేసినట్టు పెన్సిల్తో రాసుకోవాలి. మనకి లెసన్ చక్కగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది.
చూడండి అమ్మ, ఇప్పుడు టెక్స్ట్ బుక్ తీసుకొని పేజ్ నెంబర్ 23 తీయండి. ఇందులో పోయమ్స్ ఉన్నాయి చూడండి మనకి. पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ, सागर कहता है लहरा कर मन में गहराई लाओ. पर्वत कहता शीश उठाकर, పర్వతం చెప్తోంది ఏమని? శీష్ ఉటాకర్, తల ఎత్తుకుని ఉంచమని. ఎలాగప్పుడు? తుమ్ భీ ఊంచే బన్ జావో, పర్వతం ఎలా అయితే ఎత్తుగా ఎదిగిందో అలాగే మనం కూడా తల ఎత్తుకుని నిలబడేలాగా మన ప్రవర్తన ఉండాలి. సాగర్ కహతా హై లహరాకర్ మన్మే గహరాయి లావు, సాగర్ అంటే నది ఏమని చెప్తోంది? లహరాకర్ మన్మే గహరాయి లావు అంటే నదుల్లో అలలు ఎలా అయితే ఉంటాయో అలాగే మన మనసుకు కూడా చాలా లోతుగా ఆలోచించాలి అని. చూడండి, నీ జీవితంలో ఉన్నత స్థానంలో ఉండి తల ఎత్తుకు తిరగాలని పర్వతం చెబుతోంది. సాగరము అంటే సముద్రం మనకు చెప్తోంది లోతైన ఆలోచన కలిగి ఉండాలని. లోతైన ఆలోచన అంటే బాగా ఆలోచన మంచిగా చేయాలి అని అర్థం, దీర్ఘంగా ఆలోచించాలి అని అర్థం. అట్లాగే చూడండి సెకండ్ వన్, समझ रहे हो क्या कहती है फुट फुट गिर कर तरल तरंग, बरलो अपने मन में मीठे मीठे मृदुल उमंग. మళ్ళీ చెప్తాను చూడండి. समझ रहे हो क्या कहती है फुट फुट गिर कर तरल तरंग, बरलो अपने मन में मीठे मीठे मृदुल उमंग. समझ रहे हो क्या कहती है, అర్థం చేసుకోండి ఏం చెప్తోంది. ఎన్ని సమస్యలున్నా సరే ఫుట్ ఫుట్ గిర్కర్ తర్ల తరంగ, తీయని మృదువైన ఉత్సాహాన్ని మనసులో నింపుకోవాలని ఎగిరిపడే ప్రకాశవంతమైన అలలు చెబుతున్నాయి. చూడండి, ఫుట్ ఫుట్ గిర్కర్ తర్ల తరంగ, అలలు ఎగిరిపడుతూ ఉంటాయి కదా, ప్రకాశంతో ఎగిరిపడుతూ ఉంటాయి. తీయని మృదువైన ఉత్సాహాన్ని మనసులో నింపుకొని అలలు అంటే కిరటాలు ఎగురుతూ ఉంటాయి. బర్లో అప్నే మన్మే మీటే మీటే మృదులు ఉమంగ్, అంటే మన మనసులో కూడా ఏం నింపుకోవాలి? తీయని అంటే మంచి ఆలోచనలు మంచివి నింపుకోవాలి. మనం కూడా మంచి ప్రకాశవంతమైన ఆలోచనలు మనం నింపుకోవాలి. చూడండి, పృథ్వీ కహతి ధైర్య చోడో కిత్నా హీ హో సిర్ పర్ బార్, నబ్ కహతా హై ఫైలో ఇతనా డక్లో తుమ్ సారా సంసార్. చూడండి, పృథ్వీ కహతి ధైర్యం చూడో, పృథ్వీ అంటే భూమి చెప్తోంది ధైర్యం చూడో, ధైర్యాన్ని వదిలిపెట్టద్దని. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం ధైర్యాన్ని ఎప్పుడూ కూడా నా చూడో వదిలిపెట్టకూడదు, ధైర్యం చూడు. కిత్నా హీ హో సిర్ పర్ బార్, తల మీద ఎంత భారం ఉన్నా ఎంత బరువున్నా ఎన్ని కష్టాలున్నా కూడా మనం ధైర్యాన్ని వదిలిపెట్టకూడదు. నబ్ కహతా హై ఫైలో ఇతనా డక్లో తుమ్ సారా సంసార్, నబ్ అంటే ఆకాశం చెప్తూ ఉంది, ఫైలో ఇతన ఆకాశం అన్ని చోట్ల వ్యాపించి ఉంది. కానీ ఎలా ఉంది? ప్రపంచం కప్పే అంతగా వ్యాపించి ఉంది ఆకాశం, ప్రపంచం అంతా కప్పేస్తుంది ఆకాశం, డక్లో నింపి ఉంది. ప్రపంచం అంతా కూడా మూత కప్పి ఉంది ఆకాశంతో, ఆకాశం నిండి ఉంది ప్రపంచం అంతా కూడా. డక్లో తుమ్ సారా సంసార్, ప్రపంచం అంతా కూడా మూసేస్తోంది, నింపి ఉంది, నిండి ఉంది డక్లో అని అర్థం. ఫైలో ఇతన డక్లో తుమ్ సారా సంసార్. पृथ्वी कहती धैर्य छोड़ो कितना ही हो सिर पर बार, नब कहता है फैलो इतना डकलो तुम सारा संसार. పర్వతాలు అలలు సాగరము ఆకాశము భూమిలాగా తల ఎత్తుకొని గర్వంగా జీవించాలని మనకి సందేశాన్ని ఇస్తున్నాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా సమస్యలు ఉన్న ధైర్యాన్ని వీడవద్దని భూమి మనకి చెప్తోంది. ప్రపంచమంతా విస్తరించి ప్రపంచం కప్పేంతగా వ్యాపించాలని ఆకాశం చెప్తోంది. అంటే మన యొక్క ధైర్యం ఎంత ఉండాలంటే ఆకాశం అంత ధైర్యం మనకు ఉండాలి. ఓర్పు సహనం ధైర్యం ఇవన్నీ ఉండాలి. మనం కష్టాలను ఎదుర్కోవాలని చెప్పి మనకి ఈ కవి సందేశాన్ని ఇచ్చారు. మనకి ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? చూడండి, పర్వతాలు అలలు సాగరం ఆకాశం భూమి ఇవన్నీ కూడా మనకి సందేశాన్ని ఇస్తున్నాయి. ఒకసారి చదువుకుందాం చూడండి. पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ, सागर कहता है लहरा कर मन में गहराई लाओ. समझ रहे हो क्या कहती है फुट फुट गिर कर तरल तरंग, बरलो अपने मन में मीठे मीठे मृदुल उमंग.
पृथ्वी कहती धैर्य न छोड़ो कितना ही हो सिर पर बार नब कहता है फैलो इतना డక్లో తుమ్ సారా సంసార్. ఈ విధంగా మనం కవితని చదువుకుని బైహార్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్స్ మీరు వర్క్ బుక్లో ఆన్సర్ చూసి జాగ్రత్తగా రాసుకోవాలి. చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి. అర్ధగ్రహీత ప్రతిక్రియ అని, తర్వాత ఈ గ్రామర్ కూడా మీరు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది, ఈ మ్యాచింగ్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. सूरज के बारे में आप क्या जानते हैं? कवि ने सूरज पंछी हवा से क्या कहा? वास्तव में జగనే కా కార్య తాత్పర్య హై. చూడండి, ఈ పోయం ఇచ్చాడు కదమ్మా భయి సూరజ్, ఇది చూసుకొని మనం దీన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. పర్వత్ క్యా సందేశ్ దే రహా హై? तरंग क्या कहती है? संसार को ढक लेने की सीख कौन दे रहा है? कविता का सारांश अपने शब्दों में लिखिए అని చెప్పని ఇవి మనం వర్క్ బుక్లో చూసి మనం రాసుకోవాలి. ఇప్పుడు వర్క్ బుక్ తీసుకోండి, ఒకసారి వర్క్ బుక్ తీసుకుని ఒకసారి మీనింగ్స్ చెప్పుకుందాము. వర్క్ బుక్ పేజ్ నెంబర్ 68 తీయండి. పేజ్ నెంబర్ 68 తీసుకోండి. మీ బుక్ వేరే అయినట్లయితే పేజ్ నెంబర్ డిఫరెంట్గా ఉంటే కనుక 4th లెసన్ మీనింగ్స్ తీసుకోండి, ముందు వెనుక అవ్వచ్చు, కంగారు పడద్దు. లహర్ అంటే అలా, గహరాయి లోతు డెప్త్, తరల్ ప్రకాశవంతమైన, పృథ్వీ అంటే భూమి ఎర్త్, భార్ బాధ్యత రెస్పాన్సిబిలిటీ, మృదుల్ కోమలమైన సాఫ్ట్, ఉమంగ్ ఉల్లాసము పొంగు, నబ్ ఆకాశము టు స్కై, సంసార్ అంటే ప్రపంచం ద వరల్డ్, డకన అంటే మూయుట టు కవర్, ఫైలన అంటే వ్యాపించుట టు స్ప్రెడ్. ఇప్పుడు చూడండి క్వశ్చన్స్ చూసుకుందాం. నదియా खेती के लिए किस प्रकार उपयोगी है? नदियाँ पर बांध बनाकर पानी को इकट्ठा किया जाता है, फिर उस पानी को नालों के द्वारा खेतों में प्रवाहित किया जाता है. इस प्रकार लाखों एकड़ भूमि की सिंचाई होती है. खेती के लिए उपयोग वैज्ञानिक यंत्रों को चलाने के लिए बिजली का उत्पादन भी किया जाता है. చూడండి, నదులు खेती అంటే పొలం అంటే వ్యవసాయానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? నదుల మీద బాంధ్ బనాకర్ అంటే ఆనకట్టలు కట్టి, డ్యాములు కట్టి, నీటిని పానీకో ఇక్కట్టా కియా జాతా హై, పోగు చేస్తున్నారు. అంటే నీరు సముద్రంలో కలవకుండా నీటిని ఉంచుతున్నారు జాగ్రత్తగా. అలాగే దాన్ని పంట పొలాలకి పంపించి పంటలో చాలా ఎకరాల భూమి, లాఖోం ఎకడ్ భూమి సించాయి హోతీ హై, పొలం పంటలు పండడానికి ఉపయోగపడేలా చేస్తున్నారు. खेतों के लिए उपयोग वैज्ञानिक यंत्रों को चलाने के लिए बिजली का उत्पादन भी किया जाता है. అంటే ఆ నీళ్లలోంచి, సముద్రపు నీళ్లలోంచి, నదుల నీళ్లలోంచి మనకి బిజిలీని కూడా ఉత్పన్నం చేస్తారంటే కరెంటు కూడా వస్తుంది దాంట్లోంచి. ఈ విధంగా మనకి నదులు ఉపయోగపడుతున్నాయి. అలాగే ఋతువుకే నియంత్రణమే పర్వత్ కైసే సహాయక హోతా హై? ఋతువులు నియంత్రించడానికి పర్వతాలు ఎలా ఉపయోగపడుతున్నాయి అనగానే, पर्वत बादलों को रोक कर बारिश आने का कारण होता है. పర్వతాలు మేఘాలను అడ్డుకుంటే ఎత్తుగా ఉంటాయి కదా, ఆ మేఘాలని రోక్కరంటే అడ్డుకుని బారిష్ అనేక అంటే వర్షం వచ్చేలాగా ఉపయోగపడుతున్నాయి. అలాగే గర్మీకో కమ్ కర్తా హై, ఎండవేడి తగ్గిస్తున్నాయి. అలాగే పర్యావరణ సంరక్షణ కర్నా హై, పర్యావరణం మంచిగా ఉండడానికి ఉపయోగపడుతున్నాయి. హరే భరే పేడ్ రహనేకే కారణ ప్రకృతికి సుందరత బడ్ జాతి హై, అంటే చెట్లు వలన వాతావరణం అంతా హరాభరా హోతాయి అంటే పచ్చపచ్చగా ఉంటుంది. అప్పుడు మనకి హెల్తీగా కూడా ఉంటుంది. చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి కదా, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని, దానివల్ల కూడా జనం హ్యాపీగా ఉంటారు. హేమంత్ ఋతువుమే ठंडापन पहुंच जाता है. हेमंत ऋतुవులో మనకి చల్లని గాలులు వీస్తాయి. पर्वत सुनामी आदि जैसे प्रकृति आपदाओं की रोकथाम करते हैं, देश की रक्षा करते हैं. పర్వతాలు సునామీల్ని కూడా అడ్డుకుంటాయి. అలాగే మన దేశాన్ని చక్కగా ఋతు సక్రమాల్లో పడడానికి, వర్షాలు పడడానికి కూడా, మేఘాలు ఆపి వర్షం పడడానికి కూడా మనకి పర్వతాలు ఉపయోగపడుతున్నాయి. ఈ విధంగా మనకి ఋతువులు నియంత్రణగా ఉండడానికి మనకి పర్వతాలు సహాయం చేస్తున్నాయి. చూడండి, ఇక్కడ కవితాకి ఆధార్ పర్ ఉచిత క్రమం దీజియే. సాగర్ कहता है लहराकर, అది ఫస్ట్ కాదు కదా, చూడండి దీన్ని ఆర్డర్లో పెట్టి రాయాలి. पर्वत कहता है सी शूटाकर,
సెకండ్ వన్ చూడండి, తుమ్ భీ ఊంచే బన్ జావో, సాగర్ కహతా హై లహరాకర్. తర్వాత ఫోర్త్ వన్ చూడండి, మన్ మే గహరాయి లవ్. అంటే మీరు పోయంని కూడా బై హార్ట్ చేయాలి. ముందు వెనకలు ఉంటే మనం దాన్ని ఆటలో పెట్టి రాయొచ్చు, అంటే మనకు అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు పర్వత్ ఏం చేస్తున్నాయి, ధైర్య చూడో ధైర్యవాన్ బన్నా హై. ఇక సాగర్ ఏం చెప్తున్నాయి, డక్లో తుమ్ సారా సంసార్ సంసార్కి రక్షా కర్నా. తరంగ గహరాయి లావో అంటే గహన్ విషయ్ సమజ్నా. చూడండి, పృథ్వీ హృదయమే ఉమంగ్ బర్లో उत्साह से रहना. నబ్ ఊంచే బన్ జావో కామయాబీ బననా. చూడండి ఇది ఎలా అయింది, స్తంభ్ కా కో స్తంభ్ ఖాకే జోడియే ఔర్ ఉస్కా భావ్ బతాయి. దీన్ని మనం మ్యాచింగ్ చేయాలి. చూడండి ఇక్కడ పోయం ఇచ్చాడు, పోయం చదువుకొని మనం ఈ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు చిల్డ్రన్ పోయం చూసారనుకుంటున్నాను, నేను మీనింగ్స్ చెప్పాను, పోయం అర్థమయ్యేలా చెప్పాను, నేను కొన్ని క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వీడియోలో దీని సెకండ్ పార్ట్లో నెక్స్ట్ ఇంకా సారాంశము భాషకి బట్టి చెప్పడం జరుగుతున్నామా. స్క్రిప్ట్ చెప్పండి, జాగ్రత్తగా చూడండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్టేక్స్ లేకుండా క్లాస్ వర్క్లో రాసుకోండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.